హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్. నేను సిద్ధంగా సుదర్శన్ షమ్మేలం శ్యామ్తో కలిసి ఇక మొత్తం మీద ఇక్కడ బీసీలకు సంబంధించి ఒక ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. అంటే 9 రోజుల పాటు అంటే ఇవాళకి 10 రోజుల పాటు వాళ్ళు ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే కనీసం మరి ప్రభుత్వం స్పందించట్లేదు అనేటువంటి విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రభుత్వం ఒకవైపు ఇలా ఉంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ అంటే అక్కడ ఏది కామారెడ్డి డిక్లరేషన్ని అమలు చేయాలి, అక్కడ కులగణన జరపాలి, ఆ తర్వాత 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ తోటి అక్కడ బీసీ నాయకులు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళు పోలీస్ స్టేషన్లో వెళ్తే పోలీస్ స్టేషన్లో, తర్వాత హాస్పిటల్ వేస్తే హాస్పిటల్లో, ఎక్కడ పడితే అక్కడనే అక్కడ నిరాహార దీక్ష కొనసాగిస్తూ ఉన్నారు. ఆమరణ దీక్ష చేస్తూ ఉంటే మరి కనీసం ప్రభుత్వం నుంచి ఒక మంత్రి కానీ లేకపోతే ఇంకొకరు కానీ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అయితే కేవలం తీన్మన్మలను ఎమ్మెల్సీ తీన్మన్మలను మాత్రమే వెళ్ళి వాళ్ళని పరామర్శించడం, తర్వాత 100% ఏదైతే వాళ్ళ నాయకుడు అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడు అగ్రనాయకుడైనటువంటి రాహుల్ గాంధీ చెప్పినటువంటి మాట శిలాశాసనం, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అమలు చేసి తీరుతాం, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి తీన్మన్మలన వాళ్ళకు భరోసా ఇచ్చిండు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి మరి మంత్రి కానీ తర్వాత ఇంకొకరు కానీ వచ్చి మరి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉండే, కాకపోతే అది మాట్లాడలేదు. ఇక తర్వాత ఇంకొకటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ కథలు మొదలుపెట్టింది. ఏమైంది, హైకోర్టులో ఒకటి పిటిషన్ దాఖలు చేసింది. ఏమని, ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తొందరగా కంప్లీట్ చేయండి, కంప్లీట్ చేయకపోతే ఆగమైపోతుంది, రాష్ట్రం అయిపోతుంది, ఇట్లా అయిపోతుంది అట్లా అయిపోతుంది అని చెప్పేసి ఈ లంగ కథలతోటి మళ్ళీ ఒకటి కథలు ముందుకు వేసుకొని బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తా ఉంది. గతంలో ఇక్కడ బీసీలకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను తగ్గించింది బీఆర్ఎస్ పార్టీనే. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ 29% ఉంటే దానికి ఇప్పుడు 18% తీసుకొచ్చేసి మొత్తం దారుణమైనటువంటి నష్టాన్ని మోసాన్ని బీసీ ప్రజలకు చేసింది. రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా 60% పైగా ఉందని చెప్పేసి అంటా ఉన్నాయి అనధికారిక లెక్కలు, ఎందుకంటే అధికారికంగా లెక్క పెట్టలేదు కాబట్టి. అందుకని కులగణన చేస్తే ఏ వర్గానికి సంబంధించినటువంటి ప్రజలు ఎవరో, ఎంతమంది ఉన్నారు, ఏం కథ, వాళ్ళ జనాభా ఎంత, వాళ్ళ లెక్క ఎంత, వాళ్ళ కథ ఎంత, అవన్నీ కూడా తేలిపోతాయి. తేలిపోయిన తర్వాత వారికి రావాల్సినటువంటి వాటా గురించి మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే కులగణన చేయకుండా అంటే మరి తాత్సారం చేస్తూ ఉన్నారనేటువంటి విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే గడికొకపారి అక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్ వచ్చేసి మీడియా ముందరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత ఆయన చెప్తా ఉన్నాడు 100% కులగణన చేస్తామనేటువంటి మాట చెప్తా ఉన్నారు. మరి కులగణన చేస్తామని చెప్తా ఉన్నారు కానీ దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ఎందుకు ముందు పడట్లేదు అనేటువంటిది అక్కడ బీసీలు అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇక మరోవైపు ఇక్కడ బీఆర్ఎస్ చేస్తున్నటువంటి కుటిల నీతి లంగ రాజకీయాలకు సంబంధించి మొత్తం కూడా చర్చ జరుగుతూ ఉంది. అంటే బీసీ రిజర్వేషన్లను తగ్గించింది బీఆర్ఎస్ పార్టీని, ఇప్పుడు తొందరగా ఎలక్షన్లు పెట్టండి అంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే కొంతమంది నాయకులనేమో పంపుతుంది, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ని కానీ లేకపోతే వగ్గులాభరణం కృష్ణమూర్తిని కానీ కొంతమంది రాజారాం యాదవ్ కానీ కొంతమందిని పంపుతున్నది. మరి పంపి నిజంగా ఏమైనా మంచి చేస్తుందా అంటే లేదు. ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రకటన కనీసం ఇప్పటి వరకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటి వరకు ఇవ్వలేదు, తర్వాత ప్రకటన చేయలేదు. తర్వాత ఇక్కడ కేటీఆర్ ఏమైనా మాట్లాడిందా అంటే కేటీఆర్ కూడా మాట్లాడతలేడు. అంటే వాళ్ళకు బీసీల పైన బీసీల ఓట్లు కావాలి, బీసీల యొక్క అంటే ఇవంతా కూడా కావాలి, కానీ బీసీలు ఓట్లేసే యంత్రాలుగా మాత్రమే ఉండాలి, జై కొట్టాలి, జెండా పట్టాలి, ఇంతవరకు మాత్రమే బీసీలు కావాలి. ఆ తర్వాత బీసీల గురించి కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి అక్కడ బీఆర్ఎస్ పార్టీలో లేదు. పట్టించుకోకపోవడం పక్కకు పెడితే గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్లను మొత్తం కూడా తగ్గించేసి అక్కడ 29% రిజర్వేషన్ని లాస్ట్కి వస్తే 18% తీసుకొచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసింది బీఆర్ఎస్ పార్టీ. మరి ఎందుకు ప్రభుత్వంలో చలనం రావడం లేదో ఒకసారి చూద్దాం. గత 10 రోజులుగా ఇక్కడ సిద్ధేశ్వర్ కావచ్చు, సంజయ్ కావచ్చు, కుమార్ కావచ్చు, ఈ ముగ్గురు బీసీల కోసం ఉద్యమం చేస్తూ ఉన్నారు. బీసీల కోసం ఆమరణ నిరాహార దీక్ష స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి ప్రజెంట్ ఇక్కడ గాంధీ హాస్పిటల్లో సిద్ధేశ్వరాన్ని ఉన్నారు. ఇంకో ప్రైవేట్ హాస్పిటల్కి సంజయ్ని తరలించారు. హన్మకొండ ఏకశిల అంటే అక్కడ కూడా ఎంజిఎం నుంచి బయటికి గెట్టేస్తే ఏకశిల పార్క్ ముందు రోడ్డు పైన ఏకంగా కుమార్ అన్న అక్కడ దీక్ష కొనసాగిస్తూ ఉన్నారు. నిజంగా వీళ్ళు ముగ్గురు చచ్చిపోయిన అంటే బీసీ నాయకులు, బీసీ ఉద్యమం చేసినోడు, బీసీల కోసం కొట్లాడినోడు చచ్చిపోయిన ప్రభుత్వానికి పట్టదా? మరి ఎవరి కోసం ప్రభుత్వాలు ఉంటున్నాయి? బీసీలు ఓట్లేస్తే ప్రభుత్వం రాలేదా? మరి కేవలం ఓన్లీ అగ్రవర్ణాలే ఓట్లేస్తే ప్రభుత్వం వచ్చిందా? మరి ప్రభుత్వ పెద్దలు
ఇద్దరు బీసీ మంత్రులు, కేవలం ఇద్దరు బీసీ మంత్రులు ఉన్నారు. 60% జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఇద్దరు, అంటే ఇద్దరు బీసీ మంత్రులు. ఒకరు పొన్నం ప్రభాకర్ గౌడ్, ఇంకొకరు కొండా సురేఖ. వీళ్ళకి ఇచ్చిన పోర్ట్ఫోలియోలు కూడా చూడొచ్చు. అంటే బీసీలు మంత్రివర్గంలో ఇవ్వచ్చు, కానీ పోర్ట్ఫోలియోలో కూడా అన్యాయం జరిగింది. వాళ్ళ శాఖలలో కూడా అన్యాయం జరుగుతూ ఉంది. అంటే బీసీలకు బిచ్చమెత్తుకునే శాఖలు ఏదో ఒకటి చిన్న చితకా శాఖలు, అటవీ శాఖ, దేవాదాయ శాఖ, ఇక ఇటు బీసీ సంక్షేమ శాఖ, అదోటి ఇదోటి ఇస్తే సరిపోతుంది. ఇక ఫైనాన్స్ అనుకోండి, ఇక భారీ నీటిపారుదల అనుకోండి, అది పెద్ద పెద్ద శాఖలు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర ఉండాలా. ఇట్లా తర్వాత మొత్తం కూడా మోసం చేస్తూ ఉంది. తర్వాత గతం నుంచి బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే ధోరణి కొనసాగిస్తూ ఉంది. అంటే కనీసం మరి దీని గురించి ప్రకటన చేయాల్సినటువంటి అవసరం, బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉంటుంది, తర్వాత ఇక్కడ మంత్రుల పైన ఉంటుంది. తర్వాత కనీసం దాని గురించి మాట్లాడాల్సినటువంటి బాధ్యత లేకుండా వ్యవహరిస్తూ ఉన్నారు. గతంలో ఇదే 10 రోజులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అప్పుడు అంటే అప్పుడు బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్ ఆమరణ నిరాదీక్ష చేస్తే అక్కడికి పోయి నిమ్స్ హాస్పిటల్కి పోయి మొత్తం కూడా సిలిండర్లు పెట్టుకుని అవన్నీ వేసి వెనక పోయి ఇడ్లీలు తినొచ్చినా కానీ ఎవరు కూడా మొత్తం కూడా తెలంగాణ సమాజం అంతా కూడా కేసీఆర్ వెంట నిలిచింది. అయితే అప్పుడు తెలంగాణ ఉద్యమం, తెలంగాణ అంశము, తెలంగాణ ఎజెండాగా మొత్తం కూడా సబ్బండ వర్గాలన్నీ కూడా కలిదినాయి. మరి ఇప్పుడు బీసీలకు సంబంధించినటువంటి అంశం సంబంధించి మరి 10 రోజులుగా సేమ్ కేసీఆర్ ఎట్లయితే చేసిండో ఆ కేసీఆర్ చేసినటువంటి దీక్ష కంటే ఇప్పుడు లెక్కనే చేస్తూ ఉన్నారు. 10 రోజులు దాటిపోతా ఉంది. మరి కనీసం ఒక్కసారి కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ప్రకటన చేసేది లేదు. తర్వాత అక్కడ గాంధీ హాస్పిటల్లో సిద్ధేశ్వర్ పటేల్ నేస్తే ఆయనకు సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ కనీసం విడుదల చేయనటువంటి పరిస్థితి. అంటే ఆయన ఆరోగ్యం ఏమవుతుంది, తర్వాత అక్కడ కిడ్నీలు పాడవుతున్నాయా, పరిస్థితి ఏమవుతుంది, మరి ఒకవేళ ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది, దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని ప్రజలకు తెలపాల్సినటువంటి బాధ్యత అక్కడ ప్రభుత్వం పైన, ఇటు గాంధీ ఆసుపత్రి పైన ఉంటే కనీసం వాళ్ళు పట్టించుకోవట్లేదు, దాని గురించి మాట్లాడట్లేదు. అంటే దీనికి ఒక రాజకీయ కోణంలో కుట్ర జరుగుతూ ఉంది అనేటువంటి అంశం మాత్రం ఇప్పుడు తెరపైకి వస్తూ ఉంది. అయితే భారతీయ జనతా పార్టీ అంటా ఉంది మేము కులగణనకు వ్యతిరేకం ఏం కాదని చెప్పేసి. తర్వాత ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కూడా ప్రకటించింది కులగణన చేయండి అని చెప్పేసి ప్రకటించింది. కానీ భారతీయ జనతా పార్టీ విస్పష్టమైనటువంటి ప్రకటన చేయలేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి కిషన్ రెడ్డి ఇప్పటి వరకు బీసీల కులగణనకు సంబంధించి రిజర్వేషన్లకు సంబంధించి కానీ ఇప్పటి వరకు మాట్లాడలేదు. అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఒక రకంగా మోసం చేస్తున్నట్టే కనిపిస్తా ఉంది. ఇటు బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా క్లియర్ గా ఇక్కడ ఇవాళ హైకోర్టులో పిటిషన్ వేయడం ద్వారా బీఆర్ఎస్ పార్టీ తేలిపోతా ఉంది. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేయాల్సింది ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడైనటువంటి రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి ఏదైతే హామీ ఉందో ఆ హామీని నెరవేర్చాలని చెప్పేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఆందోళనలు కొనసాగుతూ ఉన్నాయి. బీసీలు ఇప్పుడు గతం లెక్క లేరు, మంచిగా చైతన్యమైనరు. ఎట్టి పరిస్థితుల్లో బొంద పెట్టేటువంటి పరిస్థితి, అంటే ఎవరైతే తమకు అన్యాయం చేసిండ్రో వాళ్ళని బొంద పెట్టడానికి బీసీ సమాజం అంతా కూడా రెడీగా ఉంది. ఎందుకనంటే 60% అంటే 50%కు పైగా ఉన్నటువంటి బీసీలకు సంబంధించి కనీసం పట్టించుకోకపోతే నిజంగా బీసీలు తమకు తాము ఓట్లు వేసుకుంటే 100% అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి వర్గం ఏదైనా ఉంది అంటే కేవలం బీసీలకే. అయితే బీసీలు ఎస్సీ ఎస్టీలను వీళ్ళని కూడా కలుపుకొని పోతారు. తర్వాత అగ్రవర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా కలుపుకొని పోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు కూడా అంటే ఎవడైతే బలిష్ణుడు ఉంటాడో బలిష్ణుడే ఉంటాడు, తర్వాత ఎవరైతే బక్కచిక్కినోడే ఉంటాడు. కాబట్టి వాళ్ళని కలుపుకొని పోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీసీలు ఇప్పుడు అత్యంత చైతన్యవంతంగా తయారైనరు. కాబట్టి అంటే అందరూ కూడా అంటే ఇక్కడ పద్మశాలీలు కానీ, ఇటు ముదిరాజులు కానీ, అటు యాదవులు కానీ, ఇటు గౌడులు కానీ, ఇటు మున్నూరు కాపులు కానీ, ఇట్లా చాకలి మంగలి ఇట్లా వడ్రంగి ఇట్లా కుమ్మరి కమ్మరి అందరూ కూడా ఏకమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏకమయ్యిండ్రు. వాళ్ళ కులాలకు సంబంధించి వాళ్ళ వర్గాలకు సంబంధించి జరుగుతున్నటువంటి ఈ అన్యాయాలకు సంబంధించి ఒక చైతన్యం వచ్చింది. కాబట్టి ఇంకా కూడా బీసీలు సచ్చినా పట్టించుకోము, బీసీలకు ఏమైనా పర్వాలేదు, అసలు బీసీలు మనుషులే కానట్టు, తర్వాత దే ఆర్ కాన్స్టిట్యూషనల్లీ అన్స్టచబుల్ అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. అంటే రాజ్యాంగ పరంగా వీళ్ళు అంటే ఒక రకంగా అన్టచబుల్ అంటే అంటరాని వాళ్ళుగా మిగిలిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం దీనిపైన ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ప్రతిపక్షాలు మీకు ఓట్లు కావాలనుకుంటే ఇప్పటికే ఒకటేసి గుంజి కొడితే ఏడునో పడ్డది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఒక్క సీటు కూడా దక్కకుండా మొత్తం నాశనం అయిపోయింది.
కాబట్టి మరి బీఆర్ఎస్ పార్టీ కూడా ఆలోచిస్తుందా, లేకపోతే ఇట్లనే ముందుకు పోయి నేను పిటిషన్లు వేస్తాం అంటే మీ మొత్తం కూడా మీ పలుగుతుంది దెబ్బ. ఇటు ప్రతిపక్షాలు పట్టించుకోవాలి, ఇటు పాలక పక్షం పట్టించుకోవాలి. రెండు పట్టించుకోకపోతే బీసీ సమాజమా మీరు మేల్కొనండి. ఇప్పుడు సంజయ్ నేత కావచ్చు, ఇక్కడ సిద్ధేశ్వర్ పటేల్ కావచ్చు, అక్కడ కుమార్ కావచ్చు, వాళ్ళు చేసేది వాళ్ళు సర్పంచులు కావడం కోసమో, వాళ్ళు ఎంపీటీసీలు కావడం కోసమో, వాళ్ళు జెడ్పీటీసీలు కావడం కోసమో, వాళ్ళు ఎంపీపీలు కావడం కోసమో, జెడ్పీ చైర్మన్లు కావడం కోసమో కాదు. నీ సమాజం కోసం, ఈ బీసీ సమాజం కోసం, బీసీ బిడ్డల కోసం 42% రిజర్వేషన్లు వస్తే ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు. ఈ బిడ్డ కాకపోతే ఇంకో బిడ్డ వస్తాడు, ఇంకో బిడ్డ కాకపోతే ఇంకో బిడ్డ వస్తాడు, ఒక బీసీ బిడ్డ వస్తాడన్న విషయం బీసీలు మర్చిపోవద్దు. అక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సిద్ధేశ్వర్ అన్న కావచ్చు, సంజయ్ కావచ్చు, కుమార్ కావచ్చు, మీరు అండగా ఉండాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం. మీకోసం కొట్లాడుతున్న బిడ్డలను మీరు కాపాడుకోకపోతే ఇక మనం చచ్చినట్టే లెక్క. ఎవ్వరు కూడా కనీసం వాళ్ళు చచ్చిపోతా ఉంటే ఎవరు కూడా వాళ్ళకు కనీసం పట్టించుకోకుండా, కనీసం అంటే బీసీల చైతన్యం కోసం, బీసీల సాధికారత కోసం, అంటే ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఏం అడుగుతలేదు. ఇచ్చిన హామీనే ఏదైతే ఎన్నికల ముందు మీరు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో దాన్ని అమలుపరచాలంటున్నారు. అమలుపరచడానికి రెడీగా ఉన్నాము, కులగణన జరపాలని చెప్పేసి మళ్ళీ అక్కడ రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉన్నాడు. దేశవ్యాప్తంగా అమలు చేయాలి, కులగణన జరపాలి, తర్వాత రిజర్వేషన్లు 50%కు మించినా పర్వాలేదు అని చెప్పేసి అనే మాట కూడా క్లియర్ గా ఆయన చెప్పి. ఇప్పుడు ఇక్కడ తమిళనాడులో ఉంది కదా 50% మించి ఉన్నాయి, అక్కడ 69% రిజర్వేషన్ అయిపోయింది. తర్వాత ఇక్కడ రకరకాలుగా కొన్ని చోట్ల అట్లా 50% రిజర్వేషన్ ఆల్రెడీ దాటిపోయింది. అయితే ఇప్పుడు ఏది అంటే ఒకవేళ అగ్రవర్ణకు పేదలకు సంబంధించి ఈడబ్ల్యూఎస్కి సంబంధించి మాత్రం 10% రిజర్వేషన్ పెంచుకోవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా చెప్పింది. మరి అక్కడ అట్లా అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ ఏదైతే వీళ్ళకి బీసీలకు సంబంధించి తర్వాత రిజర్వేషన్లకు సంబంధించి ఏదైతే ఉందో దాని ఎట్టి పరిస్థితుల్లో ఆ నిబంధన ఉండడానికి వీల్లేదు. ఎక్కడ ఎవరెంత ఉంటో అంత ఉండాల్సిన అవసరం ఉన్నది, వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి రాహుల్ గాంధీ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కానీ అగ్రనేతలు అంటే జాతీయ స్థాయి నేతలు మాట్లాడుతూ ఉన్నారు, కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనేటువంటి విమర్శలు మాత్రం వినిపిస్తూ ఉన్నాయి. కాబట్టి 100% బీసీలు చచ్చినా పట్టించుకోరా అంటే 100% పట్టించుకోవాలి. లేకపోతే ఎవరైతే బీసీలకు అన్యాయం చేసినటువంటి పార్టీలను 100% ఏ పార్టీనే కావచ్చు దాన్ని బొందబెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ముగ్గురు ఆరోగ్యం కూడా చాలా ఘోరమైన పరిస్థితులు. ఇక్కడ ఎవరు సంజయ్ గాని, తర్వాత ఇక్కడ సిద్ధేశ్వర్ పటేల్ గాని, మొత్తం కూడా అక్కడ కుమార్ గాని అందరూ కూడా దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతా ఉన్నారు. వాళ్ళ కిడ్నీలు దెబ్బతినేటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి వైద్యులు చెప్తా ఉన్నారు. తర్వాత వాళ్ళ ఆరోగ్యానికి ప్రమాదం ఉందని చెప్పేసి వాళ్ళు హెచ్చరిస్తా ఉన్నారు. అయినా కానీ ఇప్పటి వరకు వాళ్ళకు సంబంధించి హెల్త్ బులెటిన్ విడుదల చేయడం కానీ, తర్వాత వాళ్ళకి సంబంధించి పట్టించుకోవడం కానీ, తర్వాత కనీసం అక్కడ ఏది మంత్రులు మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా చేయట్లేదు. మీరు అనుకుంటుండొచ్చు మేము అధికారంలో ఉన్నాం, లేకపోతే మేము ప్రతిపక్షాల్లో ఉన్నాం, మాకేం కాదు, బీసీలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి మీకు అనుకుంటుండొచ్చు. కానీ 100% దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం కాదు, బరాబర్ బీసీలందరూ కూడా చైతన్యమైనరు. 1000% ఎవరైతే బీసీలకు అన్యాయం చేస్తున్నారో వాళ్ళ పని చేసే కార్యక్రమం ముందు పెట్టుకున్నారు. ఇప్పటికిప్పుడే కాదు, నార్మల్ గా బీసీలపై అణచివేత ఎప్పటి నుంచో మొదలవుతా ఉండేది. ఒక చాకలి ఐలమ్మ కావచ్చు, చాకలి ఐలమ్మ ఓన్లీ రజక సామాజిక వర్గం కోసం కొట్లాడలేదు, తెలంగాణ కోసం, తెలంగాణ అణచివేతకు వ్యతిరేకంగా అప్పుడున్నటువంటి దురస్వామ్యానికి వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసింది చాకలి ఐలమ్మ. ఇక మరోవైపు దొడ్డి కొమరయ్య. కానీ చాకలి ఐలమ్మను ఏం చేస్తా ఉన్నారు? ఎక్కడ విగ్రహాలు ఉండవు, కేవలం రజక సామాజిక వర్గానికి పరిమితం చేస్తా ఉన్నారు. అంటే మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఎవరైతే పవర్ఫుల్ లీడర్లు బీసీలలో ఉంటారో వాళ్ళ కులానికి సంబంధించిన వరకే పరిమితం చేసే కుట్రలు గత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నడుస్తా ఉంది. ఇప్పటికీ అదే కోణంలో ఉంది. ఇంకా బీసీలు మేల్కోకపోతే కొడితే గోల్కొండ కోటనే కొట్టాలి, లేకపోతే సర్దార్ సర్వాయి పాపన్న అన్నాడు. అయితే సర్దార్ సర్వాయి పాపన్న చాలా కోటలు, ఇక్కడ భువనగిరి కోట కానీ, తర్వాత కిలాషాపూర్ కానీ, ఇక్కడ ఏది గోల్కొండ కోటను జయించినటువంటి బహుజన వీరుడు, 400 సంవత్సరాల క్రితమే ఇవన్నిటిని కూడా జయించినటువంటి వీరుడు. కాబట్టి వారందరి స్ఫూర్తితోటి ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి చూసుకున్నప్పుడు అక్కడ పండుగ సాయన్న ముదిరాజు బిడ్డ, తర్వాత ఆయన పోరాటాలు చేసిండు. తర్వాత ఇక్కడ ఎవరు శివశంకర్, పుంజాల శివశంకర్ కూడా ఆయన నిజంగా కూడా
ఇక్కడ మండల్ కమిషన్ కి సంబంధించినటువంటి మండల్. బీపీ మండల్ సంబంధించినటువంటి రిపోర్టు ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలని చెప్పేసి ఆయన గట్టిగా ప్రయత్నించినటువంటి గొప్ప నేత ఆయన. అయితే దానికి సంబంధించి కానీ, తర్వాత కృష్ణసా ముదిరాజుకి సంబంధించి కానీ, తర్వాత ఇట్లా శివాజీ మహారాజుకి సంబంధించి కానీ, వీళ్లకు సంబంధించినటువంటి చరిత్రలు తెలియకుండా, వీళ్ళకి సంబంధించినటువంటి విషయాలు బయటకు రాకుండా, బీసీలో వీళ్ళంతా మహానుభావులు జస్ట్ వాళ్ళ కులం కోసం ఏం కొట్లాడలేదు, సమాజం కోసం కొట్లాడినరు, బహుజన సమాజం కోసం కొట్లాడినరు. కాబట్టి వాళ్ళ ఆశయాలు నెరవేరాలంటే తర్వాత అవన్నీ కూడా పోరాటాలు వాళ్ళ స్ఫూర్తితో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి బీసీ సమాజం భావిస్తూ ఉంది. అందులో భాగంగా నిజంగా కూడా అసలు యాక్చువల్గా శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తున్నటువంటి వాళ్లకు కనీసం ఓదార్పు కానీ, కనీసం వాళ్ళకు భరోసానిచ్చేటువంటి పని కానీ, తర్వాత మేము ఇచ్చినటువంటి హామీ నెరవేరుస్తామనేటువంటి ఆ విషయం చెప్పకపోవడం అనేటువంటి దురదృష్టకరం. ఇది 100% ఏవైతే పార్టీలు బీసీలను అన్యాయం చేస్తూ ఉన్నాయో, బీసీలకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయో, వీటన్నిటికీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అనేటువంటిది బీసీలు చెప్తున్నటువంటి మాట. కాబట్టి బీసీలు చచ్చినా పట్టించుకోరా అంటే, పట్టించుకోకపోతే 100% మరో ఉద్యమానికి ఆజ్యం పోషణలే అవుతారు. కాబట్టి ఇది ఇంకా బీసీలలో ఇంకా రెచ్చగొట్టేటువంటి పని జరుగుతుంది. బీసీలను ఇంకా అంటే ఎంతైతే అణిచివేస్తుంటారో, ఎక్కడైతే అణిచివేతలు ఉంటాయో అక్కడనే తిరుగుబాటు మొదలవుతుంది అన్నట్టు 100% మీరు అణిచివేస్తే 1000% అక్కడ ఉద్యమాలు, చాలా మంది తిరుగుబాట్లు పుట్టుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకా చాలా మంది కూడా తయారవుతా ఉన్నారు. బీసీలు ఇంకా బలంగా తయారైనరు. తర్వాత బీసీల్లో చైతన్యం వచ్చింది. కాబట్టి ఇప్పటికి కూడా బీసీలు చచ్చినా పట్టించుకోమంటే మాత్రం 1000% మూల్యం చెల్లించుకోక తప్పదు. మీరు నార్మల్ గా చూడొచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లా చూడొచ్చు, అసలు బీసీలకు ఇస్తే గెలవరు అనుకుంటారు. మరి ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలాండ్ ఎట్లా గెలిచిండు? ఎవరికి ఇచ్చినా గెలుస్తారు. మహబూబ్ నగర్ లో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కొండా సురేఖ ఎట్లా గెలిచింది, ఇక్కడ పొన్నం ప్రభాకర్ ఎట్లా గెలిచిండు, తర్వాత అందరు కూడా గెలిచిండు. ఏమంటానంటే సీట్లు ఇవ్వకుండా రకరకాలుగా ఇట్లా చేస్తా ఉన్నారు. సరే, అది పక్కకు పెడితే ఇప్పుడు రిజర్వేషన్ అంటే నాయకుడు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో, ఆ నాయకుడు అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని కాంగ్రెస్ పార్టీ అమలు పరచాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం పైన ఉంటది. ఇక కాదు కూడదు, మేము టైం పాస్ చేసేసి ఏదో ఒకటి మళ్ళీ 27% ఇచ్చేసి మేము ఎందుకు మీకు ఎక్స్ట్రా ఇస్తున్నాం కదా పట్టిందో ఆ గతే మళ్ళీ 100% చేసినటువంటి పార్టీలకు పట్టేటువంటి అవకాశం 1000% ఉంది.